ప్రియాంక బర్త్డే అలా స్కూల్లో కూర్చోబెడతారు కదా, అట్లా ఫీలింగ్ వస్తుంది లేవాలా? హ్యాపీ బర్త్డే ప్రియాంక. జబలి పీస్టిక్ హీరే లాయా చాకి కమియా చాకి టీమ్ మెంబర్స్ ఒక్కరు కూడా కాల్ చేయలే గైస్. ఈమెనే కాల్ చేసి విషయం నాకని అడిగింది గైస్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. వీడియో వచ్చేసి ప్రియాంక బర్త్డే కదా, కేక్ గీక్ అన్ని తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఏమంటుంది అంటే బెనర్ లేదు, కేక్ కట్ చేయదంట. ఆయన నుంచి వెయిట్ చేసి అప్పటి నుంచి కాల్ చేసినాం, నువ్వు వస్తలేడు. అప్పటి నుంచి కాల్ చేసా, తెలుసు కదా, కాల్ చేస్తే కాలేజ్ లిఫ్ట్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాధ అయినా సరే ఇలాంటి టైంలో మనం ఉండాలనే నేను ఫోన్ చేసి లేపుడు, ఎందుకంటే మేము మస్తు కోపం ఉంది నా పైన. పిలువ అన్న, నువ్వు పిలువగలవా అన్నా? మన టీమ్ సీఎం కదా ఆయన. సీఎం కాదు ఆయన బాస్. ఇప్పుడు ఏమంటావు ప్రేమ, కాల్ చేసి నువ్వు పిలుచుకో. నీ బర్త్డే కాల్ చేసిన ఫోన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసి లిఫ్ట్ చేసిన. అన్నా నీకు ఒక మాట తెలుసా, ఫోనే లిఫ్ట్ చేస్తుంది అనేసి నువ్వు కాల్ చేయరా. 12 అవ్వగానే వెయిట్ చేసిన. ఏదో చోరీ చెప్తారా 12 అన్నా, నేనే కాల్ కాల్ అయితే చేయరా బై. చెప్పనే కట్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు, ఓపెన్ చేసేద్దామన్నా, కట్ చేసేద్దాం. నువ్వే చేసుకోమన్నా. ఏమే చేయనంటుందా ఈమె గురించి చేస్తే లేపుతానే లేడు అన్నా. ఏడునా అన్న, జర ఒకసారి అర్జెంట్ 47 కాడికి రాగదా జల్దీ. అరే ఈమె కేక్ తీసుకొచ్చినారా బై. కేక్ అప్పటి నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లేపుతావు, నువ్వు ఎవరో ఫోన్ చేస్తే లేపుతావేమో బాయ్, నా ఫోన్ లేపవు. అంత ఇది అయిపోయిందా నీకు? మాట్లాడితే కచ్చా పక్కన అంటాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎవరైనా పక్కన ఫోన్ చేస్తే లేపుతాడు, నా ఫోన్ లేపుతాడు. మెయిన్ మంచి ఫోన్ లేపుతాడు అని చెప్తున్నాడు. కూర్చోడానికి కింద కూర్చో, ఎక్కడ అలా కూర్చోడు. వచ్చేదాకా పట్టుకో కేకు, నీ కేకు. నువ్వు 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వచ్చినాక కోసుకో కేక్. ఇంపార్టెంట్ అని చూసగానే మీ అందరూ ఇంపార్టెంట్ అని ఇప్పుడు చెప్తుందా? సిగ్గుండాలా అన్న? ఈ రోజు అన్న ఏడిపిస్తావు అన్న, ప్రతిరోజు ఏడిపిస్తానే ఉంటావు. నీ కుక్క అవసరం మిస్ చేస్తా, అది కూడా నీకు. పూలు పెడుతుంది, బండికి పూలు పెడుతుంది. రావడానికి కాదు, రమ్మారే కేక్ కట్ చేయరా. ఆలోచించాలి సేపు ఆగాలనా కేక్ కోసం. ఈ రోజు కూడా అన్న హలో వాట్ ఇస్ ప్రియాంక నువ్వు వస్తున్నా మేము అదే గాయస్. యాక్చువల్లీ నాకు గుర్తులేదన్నమాట, నేను మర్చిపోయినా. ప్రియాంకనే ఫోన్ చేసి గుర్తు చేసేది. ఈ రోజు నా బర్త్డే, నువ్వు ఫోన్ అట్లా ఈ రోజు ఏముంది నీకు గుర్తుందా అని అడిగిన. మనకి గుర్తుండదు కదా, నేను మర్చిపోయినా అనమాట. ప్రియాంకనే రాత్రి 12 అయినాక ఫోన్ చేసింది, 2 o'clock కి ఫోన్ చేసింది. నేను షాక్ అయినా ఈమె ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని చెప్పి. అయితే ఫోన్ లేకపోగానే ఏమంటుంది, ఆఖరికి నువ్వు కూడా మర్చిపోయినావా, నువ్వైనా కాల్ చేసావు అనుకున్నా. అంటే నేనేమనుకున్నా, నేను చెప్పినా నేను ఈమెకి నేను షాక్ అయినా అనమాట. దాని తర్వాత నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఈ రాత్రి ఫోన్ చేసి మర్చిపోయావు అంటే వడ్డినా అని చెప్పి ఏం ఆలోచించుకుని అటువంటి ప్రియాంక అని చెప్పేసిన. దాని తర్వాత అవసరంలే అంటుంది. చెప్పేమను అవసరం లేదని స్టార్ట్ చేసిన, మళ్ళీ స్టోరీ చూసి కాల్ చేసి. దాని తర్వాత అప్పుడు డౌట్ వేసి ఇన్స్టా చూసి అప్పుడు వేసి బర్త్డే అని చెప్పిన. నేను ఏమన్నా, నేను నీ దగ్గర నుంచి గిఫ్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తానే. నేనే పెద్ద గిఫ్ట్ ప్రియాంక, అందుకే నేను ఎక్స్పెక్ట్ చేస్తానే చెప్పిన. విషెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను నీ దగ్గర నుంచి. హ్యాపీ బర్త్డే ప్రియాంక.
ఇదేం పెట్టించినా హ్యాపీ యానివర్సరీ ఇప్పుడు 30 years వచ్చినాయి యానివర్సరీ ఏంది నా పెళ్లి కాలే. ప్రియాంకకి తెలిసిన ప్రియాంక ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయింది అనమాట ఎవరికి ఇంటలేదు మమ్మల్ని కూడా కలిసలేదు ఆయన అసలు ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేదు ఫోన్ చేస్తే ఆడున్నా ఇడున్నా అటుపోతున్నా ఇటుపోతున్నా బిజీ ఉంటుంది నిజమే చెప్తాడు కదా. నిజమే చెప్తున్నా అబద్ధం ఏం చెప్పి నువ్వు ఇంకా తోక నాకు ఇప్పుడు అర్థమైంది. ఎట్లుంటది మరి మనతోని ఇప్పుడు ఏడబోతున్నా గంట సేపు ఎన్ని కూర్చోాలా చూసుతావా ఆల్రెడీ డే మొత్తం అయిపోయింది. గంట కూర్చొని ఏం చేస్తావు? కూర్చో ఇప్పుడు మళ్ళీ చేయలేదు అప్పుడు కూర్చో ప్రియాంక లేదు కూర్చోండి కూర్చోండి స్కూల్లో కూర్చోబెడతారు కదా అట్లా ఫీలింగ్ వస్తుంది. లేవాలా నువ్వు స్కూల్ కూడా వెళ్ళవా? పోయినా ఎందుకు నువ్వు పోలే? నేను పోయినా. నువ్వు అన్నా ఎలబడి స్కూల్లోకి వెళ్ళాను. సరే సరే నాడు కేక్ కట్ చేయ నాడు స్పెషల్ డే అలా దాని గురించి ఏం మాట్లాడవు చెప్పవా అందరు కొంచెం గొప్పలు చెప్తే కొంచెం చెప్పా ప్రియాంక గురించి గొప్ప చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు గాయస్ మొత్తం ఒక సినిమా తీయాల్సి వస్తుంది అనమాట తీసుకున్నావు నెక్స్ట్ సినిమా ప్రియాంక ఏంటంటే ఎట్లా అంటే ఏమేమో మాట్లాడుతుంది కానీ పని చూసి ఏం చేయదు ఖాళీ కూర్చొని ఉంటుంది ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్ అడుగుతా సరే. టైం తీసుకోవద్దు టకా ఆన్సర్లు ఇవ్వాలి రైటా ఇంగ్లీష్ లో అడగట్టు. ఇప్పుడు మా టీమ్ లోకి వెళ్ళి ఒక మనిషిని తీసేయాలనుకుంటే ఓవర్ తీసేస్తాం ఫస్ట్ రాత్రి. ఇప్పుడు నా మీద రెడీ ఉంటుంది అదే క్వశ్చన్ అడగాల. సన్నీని కూడా అంటే ఇద్దరు అంతా కోపం ఉందా కోపం రాదు. వీళ్ళు ఎప్పుడు నన్ను సో గైస్ మనం చూసుకోవచ్చు ప్రియాంకకి సన్ని మీద రాక్ మీద పీకల వరకు ఎంత కోపం ఉందా మజాక్ చేయొద్దా? సరే. ఎవరు లేరు కదా. నిజంగా చెప్పిందా మజాక్ మనుషులు ఉన్న మాట వచ్చేసి బయటికి అంటే మీ అంత మంది మనుషుల ప్రియాంక కంటే ప్రియాంక మనుషులు ఉన్నారా అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు నేను ఒక టీమ్ మెంబర్ పేరు చెప్తా నువ్వు వాళ్ళని రేటింగ్ చేయాలి అవుట్ ఆఫ్ 10 1 to 10 చూడు గైస్ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం సనన్న స్టార్ట్ చేద్దాం రాఘవంతో స్టార్ట్ చేద్దాం ఉన్నవే నలుగురం నువ్వు ఎవరితో కన్నా ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేయి. నాతో వద్దు నేను చెప్తా ఫస్ట్ సన్నీ అంతా స్టార్ట్ సన్నీ అని రెండు సన్నీ 9.5 కోపంని తగ్గిస్తే ఇంకా అన్ని మంచిగా అయినా 9.5 అవా ఇంకా ఏ సన్నీ నన్ను అడితే మంచి సన్యానికి నేను 3 ఇస్తా రేటింగ్ 3 అది కూడా కష్టం. ఆయన కోపం వల్లనే అదైతే కానీ మిగతా మంచిగా నెక్స్ట్ సన్నీ అన్న అని అన్న ప్రాణం 10 బయట రాక్ సేమ్ 9.5 ఏ రాగొచ్చు నేను అడగకూడదు వద్దు నాకు 10 కాదు నీది 1000 ఇస్తా నేను. క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలా ఓకే ఫైన్ ఏది ఉందో డైరెక్ట్ చెప్పాలి ఓకే కెమెరా దాచి పెట్టుకొని మనసులో కూడా పెట్టుకొని కెమెరా కూడా చెప్పుకోండి సరే. రైటా ఉందా అంత డేర్ ఉందా నీకు? వాట్ ఈస్ ద ఫన్నీయెస్ట్ థింగ్ యూ హావ్ డన్ దట్ నోబడీ నోస్ చలో నువ్వు అన్నిటికంటే ఎక్కువ ఫన్నీ లెక్క గ్రూప్ లో చేస్తావు. తిట్టినా ఇదిగో ఇప్పుడు నేను తీసుకుని ఒక డెజర్ట్ లో చేస్తాం అనుకో ప్రియాంక అలా ఎవరినైనా ఒకరిని చూస్ చేసుకోవాలి టీచర్ ఎవరిని చూస్ చేసుకుంటావు ఒక డెజర్ట్ లో మొత్తం అర్థం స్పెండ్ చేయండి బెన్ని ఎక్స్పెక్టెడ్ నేను ఇది. అప్పుడు నేను ఆగమైతే డెజర్ట్ లో దీని దొరకకపోతే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా? ఉన్నాయి చాలా ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అనుకో మొత్తం టకాటక్ ఇట్లా క్వశ్చన్ ఎన్ని కానీ ఆన్సర్ వచ్చేసాలి ఆగా టీ ఆర్ కాఫీ టీ మనీ ఆర్ ఫేమ్ ఫేమ్ మ్యారేజ్ ఆర్ యూట్యూబ్ యూట్యూబ్ టీమ్ లీడర్ ఆర్ టీమ్ విలన్ విలన్ టీమ్ విలన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నిన్నే బతుకుతాం అవసరం లేదు అందుకే ఇన్స్టాగ్రామ్ లెక్క చచ్చిపోతుంది రిచ్ ఫ్రెండ్ ఆర్ లాయల్ ఫ్రెండ్ రాయల్ ఫ్రెండ్ ఏ రిచ్ ఒక్క నిమిషం రిచ్ అంటే మీ దగ్గర ఏదైనా మనీ తీసుకొని నేను ఫ్రెండ్షిప్ చేసిన అంటే మీరు ఎవరైనా రిచ్ ఉన్నారా అలా మీతో దోశ చేసే ఎక్కువ చేస్తున్నారు అలా అంటుంది అట్లా ఇప్పుడు నీ చోట దొరికినాక మనం మర్చిపోతుంది అబద్ధం Who is your favorite team member? బెన్ని Who is your favorite, your least favorite team member? అందరికంటే తక్కువ ఇష్టం సన్నీ తక్కువ ఇష్టం కానీ ఇప్పుడు ఇళ్ళకెళ్ళి రాంగ్ ఆన్సర్ ఇచ్చిన అనుకో నీ పని ఉంటుంది
రైట్ మొట్టకాయలు కొడదాం అన్న ఒక 30 సెకండ్స్ హ్యాపీ ఒక 30 సెకండ్స్ చిన్నపిల్లలక మాట్లాడు. చెప్పే చాకి కన్యా చాకి మమ్మీ నేను భయపడిస్తుంటా మమ్మీ ఏం నేను కూర్చొని కనిపిస్తున్నా డాడీ అని చెప్పాలి. డాడీ ఒక ర్యాండమ్ సాంగ్ డాన్స్ ఆడుతుంది. పాట వాడారా నువ్వు? పెట్టుమను అలా నేను ఒకసారి పీటు కొడు, పీటు బ్యాండ్ కొడు. సరే ఆమె ఆలే భాష పాట పాడు లగాలే జబలి పీస్టిక్ హీరే లాయా పీస్టిక్ లాగేలు కమరియా టుటుక్ ఆమె ఎక్కిసింది నాకు. మన మొత్తం టీమ్ ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ నీకు తెలిసింది ఏంటి? సరే ఒకసారి సరే సీక్రెట్ చెప్పను నువ్వు మన టీమ్ లో అవి రాకపోతే మంచిగా ఉంటుండే అని అనుకునే వాళ్ళు. నిజం చెప్పాలంటే అందరితో ఒక బాండ్ ఉంది, చెప్పలేను. కొట్లాటాలు ఎంత ఉన్నాయో అంతే బాండ్ పెరుగుతుంది అంటారు కదా. చెప్తారు కదా guys ఎవరైనా చెప్తే, అందుకే చెప్తారు. యూట్యూబ్ టెక్నాలజీ మొత్తం నాలెడ్జ్ లో మాట్లాడుతుంది. సరే ఇప్పుడు అయిపోయిందా? ప్రియాంక అనగానే ఫస్ట్ నీకు గుర్తొచ్చేది ఏంటి? తిండి తిండి. తిండి నీకు రా ప్రియాంక అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? కుంభకర్ణుడు కన్ని కుంభకర్ణ దిష్టికి పక్కగా అయిపోతున్నా డే బై డే. లగన్ లేకుండా పక్కన సో గైస్ ఇట్లా ఫన్ టైం ప్రియాంక ఉంటుండే అనమాట. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా కేక్ కట్ చేద్దాం, ఎందుకంటే ప్రియాంక ఇక్కడికి పోయిందంట. ఇవన్నీ కాదు, ప్రతిసారి కేక్ కటింగ్ అవుతుంది, కానీ నా గురించి ఒక మంచి మాట అయితే నేను ఎప్పుడు విన్నాను. మంచి మాట కాదు, చెడు మాట కోరుకుంటున్నాను. సరే ఓనే అన్న నీకు ఏమి ఇష్టం లేదు చెప్పు చెప్పు. టైమింగ్ సెన్స్. నాకు ప్రియాంక అంటే నాకు ఏమి ఇష్టం లేదంటే ఏమి ఇష్టం లేదు ప్రియాంక యాటిట్యూడ్ ఇష్టం లేదు guys. నాకు ఫుల్ యాటిట్యూడ్ ప్రియాంక. Oh mama, what happened, Rarama? What's all this drama? కరెక్టే చాలా తప్పు చేసి చూపించిన నేను. తప్పు కాదు, నువ్వు ఏ టైంలో ఎట్లుంటే వణుకెళ్ళదు. ఆ పోనీ పోనీ నువ్వు రియల్ గా కాదు అర్థమైందా? వీడియో ఇష్టం ఏడుస్తుందని ఇష్టం ఇష్టం లేదు కష్టం లేదు, ఏం చేస్తుంది? ప్రియాంక నాకు ఎక్కువ ఇష్టమైనది ఏంటంటే ఏం అంతగానం ఆలోచిస్తున్నావు అంటే ఇది గమనాలు పోయి ఎంటీ బ్లాంక్ ఎగ్జామ్ లేదు. సో గైస్ ప్రియాంక అంటే ఏమి ఇష్టం అంటే గైస్ ప్రియాంక అంటే నాకు ఏమి ఇష్టం అంటే ప్రియాంక వీడియో అనగానే ఏ కంటెంట్ అనేది రెడీ ఉంటుంది అనమాట. సో ఆ కంటెంట్ వద్దు ఈ కంటెంట్ వద్దు అని ఏమి ఉండదు. ఎప్పుడు తిప్పించుకోవడానికి రెడీ ఉంటా guys అని తిట్టడానికి అర్థం. తిట్టడానికి కొట్టడానికి అన్నిటికీ ప్రియాంక రెడీ ఉంటుంది. సో ప్రియాంక కామెంట్స్ ప్రియాంకలో నా జోష్ ఇష్టం ఉన్నాను, ఇంట్రెస్ట్ ఇష్టం, డేట్నెస్ ఇష్టం ప్రియాంక. రౌడీ అంటారు గైస్ మా ఏరియాలో మేము అందరు రౌడీ రౌడీ ప్రియాంక చలో చలో నువ్వు అన్న అందరి గురించి కాదు, నువ్వు చెప్పు. చెప్పే మనుషులు బయట మంచిగానే బయట పెట్టు. మళ్ళీ డిస్ట్రిక్ట్ ప్రియాంక చాలా డేంజర్ అందరికీ చెప్పాలంటే. వాళ్ళకి తెలియదు చాలా డేంజర్. ప్రియాంక ఎంత మంచిది అంత చెడ్డది. అసలే ఫైర్ బ్రాండ్ రచ్చ కొడితే కరెక్ట్ చెప్పిండు గైస్. నాతో ఎవరు ఎట్లుంటారు అట్లనే ఉంటా. ఫస్ట్ నువ్వు చెప్పు, నాకు చాలా అయిపోయింది, నువ్వు చెప్పు. ఇష్టం ఏంది కష్టం ఏంది? కష్టమైతే ఏం లేదు, ఇష్టమే. ఆమె ఫేస్ టు ఫేస్ లైక్ మిర్రర్. తమ్ముడు. ఈ తమ్ముడే తన అక్క తమ్మైలా ఏదున్నా ఫేస్ టు ఫేస్ ఏమన్నా ఉన్నా ఏమన్నా మనం మోకాళ్ళు ఉంది ఒప్పుకుంటది ఆమె. అమ్మాయికి లేదు ఈమెకి అసలు 5 నిమిషాల్లో కోపం అవుతుంది, 5 నిమిషాల్లో మంచి అవుతుంది. ఇట్లా కాదు అట్లా మొత్తం సల్లా. ఎప్పుడైనా నాకు పెన్నకి గొడవ అయితే పక్కన ఇంకెవరో కాదు సన్యాన్ని అవుతాడు. ఏమైందో మీకు ఏం చేయాలో సంజాయించాలి. అసలు ఎన్ని రోజుల నుంచి నేను ప్రియాంకతో మాట్లాడకపోతున్నాయి guys. మాట్లాడలే కూడా. ఎందుకు మాట్లాడలేదు చెప్తారా? ఇప్పుడు చెప్పాలి, తర్వాత చెప్తా నేను ఎందుకు దానికి మాట్లాడలేదు. నేను 100 సార్లు ప్రియాంక వీడియోస్ లో ఎందుకు రాలి మధ్యలో అని చెప్పి చాలా మంది అడిగారు ప్రియాంక ఎందుకు వస్తలేదు ప్రియాంక ఎందుకు వస్తలేదు.
సో అవన్నిటికి రీజన్ నేను నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు. కంపల్సరీ చెప్పాలి. నేను ఎన్నిసార్లు సారీ చెప్పి అది కూడా చెప్పాలి మొన్న. అది సరే, చెప్తాను. నువ్వు ఆగు. ఆ బాంబు ఉంది, బ్లాస్ట్ అవుతుంది. ఎన్ని కేకులు కోసినాయి అలా? నేను ₹1 పెట్టాలి, బట్టలు కూడా నాకు కాదు. సరే నేను నీకోసం ఒకటి తెచ్చినా. నేనే నీకు గిఫ్ట్ అట్లయితే నేను అందరూ ఇదే అంటారు. తీసుకొచ్చిన. సరే గైస్, మస్తు లేట్ అయిపోయింది. మన కేక్ అయితే కట్ చేద్దాం. పట్టుకో ఇగో ఫ్రెండ్. నేను ఆమె ఎంత అక్క అయినా చిన్నపిల్లలే కనిపిస్తుంది కాబట్టి నా బర్త్డే అట్లా లిప్స్టిక్ నాకు ఇష్టమే. ఇంతమంది పరిస్థితులు రిస్కేనా? ఒక్కొక్కటి గుంజేసుకున్నాను. ఇది కాదు guys, for your kind information. ఇది చాక్లెట్. తిని చూపి. తిను. ఛీ. ఇగో నేను మీ రోజు ఎంత పంచి చేసుకున్నాను నేను మీ అందరు రోజు లాపుకుంటాను. రేట్ నుంచి ఉండే చుక్కలు గుర్తు పెట్టుకోవాలి. చుక్కలు నీకు చూపియన్నా? అదే అంటున్నా. డేంజర్ జోన్ లో వస్తాం. అందుకే ఏ పాట పాడండి. हैप्पी बर्थडे टू यू सारी खुशी బయటికి వెళ్ళిందంటే ఎందుకని అట్లా కొట్టేసినావు? ఆయన నీ బాధ ఆయన కోరుతున్నాం. మళ్ళీ మీరు ఆడుకుంటున్నాం ఆయన. టెక్నాలజీ ఏందన్నా అది? I know this is coming. ఎట్లా అంటే కేక్ తీసి అందరు కొట్టేసి గాయస్ అయిపోయింది. సరే సరే దా కేక్ కోదాం. మస్తు చాక్లెట్ హ్యాపీ బర్త్డే. ఆల్రెడీ కావాలని ఫోన్ చేసి మెసేజ్ చేసి అంటే సొంత అక్కనా? ఆ కజిన్ రెండుకి తెచ్చుకున్నా. ఎంత రెంట్? 500. రోజుకా సాయి రావాలి. అక్క కావాలంటే మా రెంట్కి 500 అంటారు. 500. అది ఏంట్రా? నేను అదే చెప్తున్నా ఇప్పుడు. తినడానికి మమ్మల్ని తీసుకోవా దావత్ ప్రియాంక? దా తీసుకోవన్నా. అడు బిర్యానీ మొత్తం ప్రమోషన్ కి ఇప్పుడు వీడియో ఆఫ్ అయ్యేది నువ్వు బిర్యానీ తినేవారు. వీడియో ఆఫ్ అయితే మాట చేంజ్ అయిపోతుంది ఈడ. బిహార్కి వెళ్ళిపోతుంది మళ్ళా. నడు ఇదే ఫ్లో ఏ కొట్టుకోలేదా? నడు 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 నడు. అంటే ఎందుకు మారుస్తున్నావు ప్రియాంక? ప్రమోషన్ ని ఎప్పుడైనా వినిపించినావా? ఎప్పుడైనా బర్త్డే వినిపించినా? దావతుడు ప్రియాంక అట్లీస్ట్ బర్త్డే నిన్న మొన్న అందరికి స్వర్మ తినిపిస్తాను తీసుకుపోయింది. అంటే ఫోన్ చేసిందా అండి, నన్ను ఫోన్ చేసి ఆడిపోతాడు కరెంట్ లేదు రాకూరా. అరే కరెంట్ అవసరమా గ్యాస్ అవసరమా? గ్యాస్ కరెంట్ రెండు అవసరం. ఫోన్ కరెంట్ ఎందుకు అవసరం? గ్యాస్ అవసరం. గ్యాస్ కదా. అవును
డైరెక్ట్ చెప్పేస్తుంటూ కరెంట్ లేదు రాగా అంటున్నా అలా పోయి చూస్తే కరెంట్ ఉందా? అంటుండే కరెంట్ ఉంటే అంటుంది ఇప్పుడు ప్రియాంక నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ బర్త్డే ఎంత స్పెషల్ అయినందుకు నీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ అసలు ఎప్పుడైనా జీవితంలో ఇంకో కేక్ కట్ చేసావా? అనుకోలే కానీ నేను యాక్చువల్లీ ఈరోజు బయటికి రావద్దు అనుకున్నా. జస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంది ఒక గ్రూప్ వాళ్ళు టీమ్ మెంబర్స్ ఒక్కరు కూడా కాల్ చేయలే గైస్. ఈమెనే కాల్ చేసి విషయం నాకని అడిగింది గాయస్. ఇట్లా పాయింట్ ఇప్పుడు 12 o'clock బిజీ ఉంటది కాల్ చేసి గుర్తుకు లేదు. నాకైతే గుర్తు లేకుండా నేనే గుర్తు లేకుండా చాలా గ్రేట్ తెలుసా అది. ఎవరన్నా చెప్పకముందు విషయం కాల్ చేసి అడిగింది ఎంత మంచిది. చాలా మంచిదిగా ఇది ఎక్స్పెక్ట్ చేసి మర్చిపోయిందేమో అనుకుని గుర్తు చేపించింది మనకి. అది ఒక రోజు ముందు గుర్తు చేస్తే మంచిగా ఉంటుండే. అట్లా ఎందుకు గుర్తు చేయాలి? మన బర్త్డే రోజు ఎందుకు గుర్తు చేయించావు? నేను విష్ణు ఈమె బర్త్డేకి ఏమైనా కాల్ చేసుకుని నా బర్త్డే రోజు అని చెప్తున్నా. చేయలేమన్నా పొద్దుకి నేను స్పెషల్ విష్ గురించి వెయిట్ చేసినా కానీ కాలే. ఏమైనా తెలుసా, ఎవరైనా కాల్ చేస్తారో కాల్ చేయరనుకున్నా కానీ నువ్వు మాత్రం చేస్తావు అనుకున్నా. అక్కడికి నువ్వు కూడా కాల్ చేయాలి, అందుకే నేను నీకు కాల్ చేస్తున్నా అని చెప్పి కాల్ చేసి అది అడిగిందా విజయ్ అని. ఆహా, ఇండైరెక్ట్. పడగ నిలబెట్టినావు ఫోన్ కట్ చేసి మళ్ళీ నేను కాల్ చేసి విష్ చేసి రైట్ గైస్. ప్రియాంక ఇప్పుడు బయటికి పోతాను అనమాట. సో ప్రియాంక బర్త్డే పార్టీ రేపు ఇస్తా ఉంటుంది. రేపు చూద్దాం ఎంత అవుతుంది. ఏమిస్తావు చూద్దాం ఏమి ఇస్తావు. ప్రమోషన్ చేస్తే ఎట్లా కానీ పైసలు వస్తాయి. ప్రమోషన్ నేను ఎట్లనే చేస్తా, బిర్యానీ హౌస్ లోనే చేస్తా ప్రమోషన్. బిర్యానీ పార్టీ ఇస్తున్నావా లేదా? ఇస్తున్నా. రైట్ డన్.